సంతోష్ ప్రేమ కథ పేరు. రచన సంతోష్ ఒక యువకుడు. అతను తక్కువతో జీవనం సాగిస్తూ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు. అతని ఆశయాలు చిన్నవి కాని ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశమంత పెద్దది. ఓ రోజు అతని జీవితంలో రచన అడుగుపెట్టింది. రచన ఒక ఆత్మవిశ్వాసం ఉన్న యువతి. ఆమె లోకల్ పబ్లిక్ లైబ్రరీలో ఉద్యోగం చేస్తోంది. పుస్తకాలు చదవడం, రాయడం, ప్రకృతిని ఆస్వాదించడం ఆమెకు ఇష్టాలు. సంతోష్ మొదట రచనను లైబ్రరీలో చూసినప్పుడే ప్రేమలో పడిపోయాడు. ఆమెతో మాట్లాడటానికి ధైర్యం చేసి రోజురోజుకు స్నేహం ప్రేమగా మారింది. ప్రేమ వికాసం. సంతోష్ తన ప్రేమను రచనకు చెప్పినప్పుడు రచన కూడా అతని మనసును అర్థం చేసుకుని ఒప్పుకుంది. ఇద్దరి ప్రేమ ప్రపంచాన్ని మరచిపోయేలా ఆప్యాయతలతో, సంతోషకరమైన క్షణాలతో నిండింది. అయితే అనుకోని సంఘటన వారి జీవితాన్ని తారుమారు చేసింది. రచన మరణం. ఒకరోజు రచన తన ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సంతోష్ ప్రపంచం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. ఆమె లేకుండా జీవితం అంత శూన్యంగా అనిపించింది. కాని అనూహ్యంగా రచన అతని జీవితంలోకి మళ్లీ వచ్చింది, ఒక ఆత్మ రూపంలో. ఆత్మ ప్రేమ. రచన ఆత్మ సంతోష్ చుట్టూ తిరుగుతూ అతనికి తోడు ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. రచన ఆత్మ సంతోష్ను కాపాడుతూ అతనికి జీవితం మీద నమ్మకం ఇస్తుంది. ఆమె తన ఆత్మకు శాంతి లభించే వరకు అతనితో ఉండాలని నిర్ణయించుకుంది. ముగింపు. సంతోష్ రచన ఆత్మ సూచనలను అనుసరించి తన కలలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. చివరికి రచన సంతోష్కు తన ప్రేమను చివరిసారి వ్యక్తపరిచి శాంతిని పొందుతుంది. సంతోష్ తన జీవితాన్ని రచన జ్ఞాపకాలను అంకితం చేస్తూ నడిపిస్తాడు. ఇది ఒక అలౌకిక ప్రేమ కథగా సదా చిరస్మరణంగా మిగిలిపోయింది. Please do subscribe our channel and please like, share, comment. Please do subscribe our channel and please like, share, comment.